ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు. చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, మనలో మనం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఏది ఏమైనా మనం కలిసికట్టుగా వండుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగానైతే మనం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి మనం తెలంగాణ రాష్ట్రాన్ని మన అధికారంలోకి తీసుకొచ్చినామో అదేవిధంగా మనం కష్టపడదాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో కొంచెం అసహనం ఉంది. ఈ అసహనాన్ని పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉండే పదవుల్లో అందరికీ పదవులు వస్తాయి. ఎవరు నిరాశ చెందకండి. మండల స్థాయి నాయకుల్లో మండల స్థాయి పదవులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి పదవులు, మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా అందరికీ మన పదవులు వస్తాయి. మనందరం కలిసికట్టుగా పోరాడదాం. పోరాడి కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అధికారంలో తీసుకొచ్చి అదేవిధంగా దేశంలోనే భావి ప్రధానిగా మనం రాహుల్